తాడేపల్లి, వనమల దిన్ని, బాలాజీ కాలనీ, ఉలవల దిన్ని ఈ గ్రామాలన్నీ పర్యటించడం జరిగింది. ఎక్కడ చూసినా ప్రజలు చాలా ఉత్సాహంతో చంద్రబాబు ప్రభుత్వం రావాలా, మళ్ళీ ఇక్కడ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ప్రజలు పూర్తిగా నిర్ణయించుకున్నారు. ఎక్కడ చూసినా మంగళహారతులతో మహిళలు స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో యువతకు పూర్తిగా నిర్వీర్యం చేసి ఎక్కడా కంపెనీలు రాకుండా ఎవరైతే ఈరోజు ఈ రాష్ట్రంలో యువత ఉన్నారో బయట రాష్ట్రాల్లో హైదరాబాద్లో అయితేనేమి, లేదు బెంగళూరులో అయితేనేమి, లేదు చెన్నైలో అయితేనేమి బతికే పరిస్థితి వచ్చిందన్న ఈ రాష్ట్రంలో యువత పూర్తిగా ఒక కంపెనీని రాకుండా ఏ కంపెనీలు వచ్చినా దౌర్జన్యాలు చేసి వాళ్ళ మామూలు అడిగి రానికుండా చేశారు. ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలా, అంతవరకు యువతకు భవిష్యత్తు లేదని చెప్పి యువత ముందు పరిగెత్తూ ఉండారు. అదేవిధంగా రైతులు కూడా అన్న ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ నిలిపేసినారు, కొల్లగొట్టేసినారు. ప్రతి ప్రాజెక్టులో కూడా అవినీతిమయమైపోయింది. చంద్రబాబు నాయుడు వస్తేనే రైతులకు ప్రాజెక్టులు మళ్ళీ పూర్తిగా వస్తాయి. ఈ నియోజకవర్గంలో 5-6 ప్రాజెక్టులు మంత్రి కట్టుకొని ఏ ప్రాజెక్టు కింద రైతులకు ₹1 కూడా నష్టపరిహారం ఇవ్వకుండా ప్రజలందరినీ, రైతులందరినీ దగా చేసి మోసం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు పూర్తిగా పొంగనూరు నియోజకవర్గంలోనేమి రాష్ట్రంలోని రైతులు, యువత ముందుండి ఈరోజు చంద్రబాబు నాయుడుకి బ్రహ్మరథం పడతా ఉన్నారు. గత 60 రోజుల్లోనే ఈ వైఎస్ఆర్ పార్టీకి పూర్తిగా నూకలు చెల్లి బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి ఏర్పడింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.